ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన పట్ల దీర్ఘశాంతం కలిగి కృప చూపిస్తూ బ్రతికిస్తూ ప్రతిరోజు కూడా ఎన్నో అవకాశాలు, ఎన్నో కూడికలలో మనము ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు, దేవుని మాటలు వినటానికి మరియు మంచి సహవాసం కలిగి ఉండడానికి, దేవుని బిడ్డలతో మనము సహవాసం కలిగి ఉండడానికి, ఒకరినొకరము ప్రార్థన చేసుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, క్షమించుకోవడానికి దేవుడిస్తున్నటువంటి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. రోమాపత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో దేవుని సువార్త నిమిత్తము బడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికందరికీ, దేవుని ప్రియులందరికీ అనగా దేవుని ద్వారా ప్రేమింపబడిన వారికి, అది మన అంశం. చాలా రోజుల నుంచి ఈ యొక్క అంశాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు ఒక గొప్ప కృప అవకాశాన్ని మనకు దయచేస్తున్నాడు. దేవుడు మనల్ని ఏ విధముగా ప్రేమించుచున్నాడు అని తెలుసుకొనుట, అది చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది మనం గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు మన ప్రార్థనల్లో మనము ఎక్కువగా మనము ప్రార్థన చేస్తున్నామంటే దాంట్లో దేవుడు మనకిచ్చినటువంటివి దాంతో పోలిస్తే మనకు మన యొక్క అవసరతలు మనం అడిగేటటువంటివి చాలా చిన్నవి, చాలా తక్కువ. అంటే దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడో అది మనం గుర్తించాలి. దేవుడు మనల్ని ప్రేమించేది 99% దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ, దాని యొక్క లోతులు మనం గుర్తించాలి. కొన్నిసార్లు ఈ యొక్క ప్రేమను మనం కేవలము భౌతికమైనటువంటి విషయాలకే మనం చేస్తుంటాం. కాక మనకందరికి తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పటికైనా దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను, పైనున్న వాటిని వెదకడానికి, పరలోక సంబంధమైనటువంటి వాటిని వెదకడానికి మనకు సహాయం చేయువాడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించుటలో మనం ఇప్పటి వరకు సేవకుల ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనం చూసాం. అది రోమాపత్రికకే పరిమితమై మనం చూస్తున్నాము. రెండవదిగా, క్రీస్తు ద్వారా దేవుడు మనలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, అది మనం ఇప్పుడు చూస్తున్నాం. తర్వాత అన్యులను దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, దేవుడు తన ఆత్మ ద్వారా ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఈ అంశాలను ధ్యానం మనం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించుచున్నాడు అన్న విషయాలను మనము ఇంతకుముందే కొన్నిటిని మనం పరిశీలించాము. ఇప్పుడు 8వ అధ్యాయములో యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏ విధంగా ప్రేమించుచున్నాడు, 27వ వచనము, 8వ అధ్యాయము 27వ వచనము. రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనము. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనము అంటే ఇక్కడ మనం దేవుని యొక్క ప్రేమ ఎక్కడ కనపడుతుందంటే,
యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. ఇదే విషయాన్ని మనం 34వ వచనంలో కూడా చూస్తే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. విజ్ఞాపన ప్రార్థన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన కొరకు ప్రార్థన చేశాడు. తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ఇంకా తన దొడ్డివి కానటువంటి గొర్రెల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ మాట చెప్పడంలో ఉన్న ఇంకొక ఆంతర్య సందేశము, ఉపదేశం ఏమిటంటే, ఆయన జీవించుచున్నవాడు కదండి. మనము యేసుక్రీస్తుని చరిత్రలోనికే పరిమితం చేస్తే 33 సంవత్సరాలే ఒక గొప్ప వ్యక్తి భూలోకంలో జీవించాడు అన్నటువంటి విషయము క్రైస్తవులకు తెలుసు, క్రైస్తవేతరులకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఆయన జీవించుచున్నటువంటి వాడు. మొట్టమొదటి విషయం. మరియు 27వ వచనం, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆత్మ యొక్క మనసు, హృదయములను పరిశోధించువాడు. చూడండి, మన శరీరములో జ్ఞానేంద్రియాలు 5. మన శరీరంలో అంటే గ్రహించేటటువంటివి 5 మనకు కనపడతాయి. మన శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఎట్లా ఉన్నాయో, మనలో ఉన్నటువంటి ఆత్మకు కూడా ఆ జ్ఞానేంద్రియాలు ఉన్నట్టు బైబిల్‌లో మనకు రుజువులు ఉన్నాయి. ఈ 5 ఏంటివి అంటే చూపు. మన చూపు ద్వారా అనేక విషయాలను మన లోపానికి ప్రవేశిస్తాయి. వినికిడి రెండవది. మూడవది వాసన. నాలుగవది రుచి. ఐదవది స్పర్శ, అంటే మన చర్మము ద్వారా, అంటే మన తాకిడి ద్వారా అనేక విషయాలను మనము గ్రాస్ప్ చేస్తాం. వీటన్నిటి ద్వారా మనకు చాలా డేటా, ఇన్ఫర్మేషన్, సందేశము, ఇవన్నీ శరీరం జ్ఞానేంద్రియాల ద్వారా మనకు అందుతుంటాయి. అది అట్ట ఉంచండి. ఇది అందరికి జరిగేటటువంటిది. ఇప్పుడు ఆత్మకు మనస్సు ఉన్నది. మనకు మనస్సు ఉంది కదా, మనస్సు అంటే ఆలోచన విధానం. ఆత్మకు కూడా మనస్సు. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. హృదయములను పరిశోధించువాడు యేసుక్రీస్తు మన ఆత్మ యొక్క మనస్సును ఎరిగి ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయుట, అది మనకు స్పష్టంగా 17వ అధ్యాయము యోహాను సువార్తలో దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయుట. యేసుక్రీస్తు తన శిష్యుల కొరకు, తనను వెంబడిస్తున్నటువంటి వారి కొరకు ఏమని ప్రార్థన చేశాడు, ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఇది దేవుని యొక్క ప్రేమలో అద్భుతమైనటువంటి విషయం. ఆ 26వ వచనంలో మనం చూస్తే మన మన బలహీనత, ప్రార్థన విషయాలలో మనకున్నటువంటి గొప్ప బలహీనత ఏందంటే, దేవునికి ఇష్టముగా ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదు. దేవునికి యుక్తముగా చేయుట మనకు తెలీదు. ఎందుకంటే మనము బలహీనులము కాబట్టి.
అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఇది పౌలు గారు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, రోమాలో ఉన్నటువంటి సువార్తలో బలముగా వాడబడుతున్నటువంటి సంఘస్థులకు, విశ్వాసులకు 16వ అధ్యాయములో రోమాలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క గొప్ప గొప్ప విషయాలను ప్రస్తావించినటువంటి పౌలు గారు వాళ్ళను తనతో కూడా కలుపుకొని, అయ్యా మనమందరం బలహీనులము, దేవునికి యుక్తముగా ప్రార్థన చేయాలో మనకెట్లా తెలియదు. మన బలహీనతను గ్రహించి, మన ఆత్మ యొక్క మనస్సును ఎరిగి, ఆయన మన కొరకు తండ్రి దగ్గర దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయుట. దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయుట తెలుసుకోవాలంటే, అది యేసుక్రీస్తు ప్రార్థనలను మనము పరిశీలిస్తే, నా నా ప్రభువు, నా రక్షకుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధముగా ప్రార్థన చేశాడు? వేటి కొరకు ప్రార్థన చేశాడు? అపోస్తలులు సంఘంలో ఉన్నటువంటి శిష్యుల కొరకు, పెద్దల కొరకు, విశ్వాసుల కొరకు ఏ విషయంలో యందు వారు ప్రార్థన చేశారు? మనము బాగుగా పరిశీలిస్తే దేవుని చిత్త ప్రకారము మనము ప్రార్థన చేయడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, మన కొరకు యేసుక్రీస్తు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. అది గుర్తించడము మనము చేయవలసినటువంటి పని. అది ఎల్లప్పుడూ మనం గుర్తించాలి. ఎల్లప్పుడూ. అప్పుడు ఏమైతదంటే, యేసుక్రీస్తుకు దేవుని చిత్తం ఏంటో తెలుసు. యేసుక్రీస్తు నా ఆత్మ యొక్క మనస్సు ఏంటో తెలుసు. యేసుక్రీస్తుకు నా మూలుగులు ఏంటో తెలుసు. ఇప్పుడు మన మన ఆత్మలో, మనస్సులో, మన మూలుగులలో దేవుని చిత్తానుసారమైనటువంటివి ఏవైనా అక్కడక్కడ కనపడితే అక్కడక్కడ కనపడితే దేవుని చిత్తానుసారమైనటువంటివి అవి తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవుని దగ్గరికి ఇచ్చుట. తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇచ్చుట పని, అది మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన పరిచర్య. ఇప్పుడు మన హృదయాలను మనం పరిశీలించుకుంటే, మన హృదయాలను పరిశీలించుకుంటే, మన హృదయాలలో ఉన్నటువంటి ప్రార్థన లిస్టునంతటిని పెట్టుకుంటే, ఆ ప్రార్థన లిస్ట్ వెనకున్నటువంటి ఉద్దేశాలను పెట్టుకుంటే, అన్నీ మనము ఈ వాక్యము అన్నటువంటి త్రాసులో తూస్తే, దాన్ని మెజర్ చేస్తే ఎన్ని నిలబడతాయో, దేవుని చిత్త ప్రకారము అన్నటువంటి యార్డ్ స్టిక్, అన్నటువంటి ప్రామాణికమును మనం పెట్టుకుంటే ఎన్నో విషయాలకు మనము నోటికొచ్చిందంతా ప్రార్థన చేస్తాము కదండి. కానీ దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయుట, మన ఆత్మలో మూలుగుట, ప్రార్థనలలో మన బలహీనతలను గుర్తించుట, ప్రార్థనలో మన బలహీనతను గుర్తించుట, ప్రభువు మనకు సహాయం చేస్తాడండి. మనం ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యపోతాం. ఎంత ఆశ్చర్యం అంటే, అక్కడక్కడ అక్కడక్కడ ప్రార్థన నాకు ఇవ్వలేదు అన్నటువంటి ఆయాసం ఉంటుంది కొంతమందికి. ప్రార్థన నాకు వాళ్ళు ఇవ్వలేదు, నన్ను గుర్తించలేదు, నన్ను పిలవలేదు. చూడండి, ఈరోజు దేవుడు ఈ ప్రార్థన విషయంలో మనకు ఆ లోతైనటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు.
యేసుక్రీస్తు నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వేం చేయకన్నట్టు కాదు అది. నువ్వేం చేయకు, నీకు నాకు ప్రార్థనకు సంబంధం లేదు, నేనే చేస్తా అన్నటువంటిది కాదు. మొత్తానికి మనము ప్రార్థన చేయాలి. అది తప్పదు. మనమే ప్రార్థన చేయాలి. అయితే మన ప్రార్థనలు తండ్రి దగ్గరికి చేర్చుటలో, తండ్రి దగ్గరికి చేర్చుటలో తండ్రే యేసుక్రీస్తు ద్వారా మనకు సహాయము చేయుచున్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, అయ్యా మీకు ఏది ఇష్టమో అది అడగండి, దేవుడు నీకు అది దయచేస్తాడు. ఇది నేను వాక్యంలో సగం తెగ్గొట్టి ఆ మాట పలికాను. నీకేది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను. అది హాఫ్ సెంటెన్స్. నా మాటలు మీలో, మీరు నాయందు నివసించిన ఎడల మీకేది ఇష్టమో మీరు అడగండి. మొత్తానికి ఇప్పుడు యేసుక్రీస్తు మన ఆత్మ యొక్క మనస్సు హృదయములలో పరిశీలించిన తర్వాత, దేవుని చిత్తంలో ఉన్నటువంటి ప్రార్థన మనవులు ఈమెలో ఎక్కడైనా ఉన్నాయా? దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థనలు, ఆశలు, ఆ మనస్సు, ఆ మూలుగులు ఎక్కడైనా ఉన్నాయా అంటే అవి తీసుకుంటాడు యేసుక్రీస్తు. ఆ! దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు. మళ్ళా పరిశుద్ధులంటాడు, మళ్ళా విజ్ఞాపన ఎందుకు? అసలు పరిశుద్ధులకు ప్రార్థన ఎందుకు? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన ప్రార్థన. చూడండి, పరిశుద్ధులు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధత అన్నటువంటి ఆ ప్రయాణములో ఉన్నటువంటి వారికి, ఆ గురి కలిగి జీవించు వారికి, అయ్యా ఈమె బలహీనురాలు, ఈమె ఈయనకు దేవుని దగ్గర ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. అందుకని నేను వారి హృదయాలను పరిశీలించి, వాళ్ళ హృదయాలను వాళ్ళకు చూపించి, ఆ చెత్త అంతటిని, చెత్త ప్రార్థనలు అనుంటాయి కొన్ని. చెత్త ప్రార్థనలుంటాయి. దాంట్లో నంబర్ 1 ఏందంటే, నాకు ప్రార్థన ఇవ్వాలి అన్న మనసుతో ఎవరైనా ముందుకెళ్ళి ప్రార్థన చేసిండ్రనుకోండి, ఆమె ఎన్ని వాక్యములు ఎత్తి పట్టినా అదంతా చెత్తతో సమానమండి. కఠినంగా కనపడుతుందేమో కదండి! మీరు పరిశీలించండి. వాక్యంలో మీరే పరిశీలించండి. హృదయాలను పరిశీలించు దేవుడు అదొకటి. రెండవది ప్రార్థనలలో వ్యాపారం. ఇది చాలా విపరీతమైనటువంటి విషయం. నేను నీకు ప్రార్థన చేస్తే నువ్వు నాకు ఇవ్వాలి. నువ్వు నా కొరకు ప్రార్థన చేస్తే నేను నీకు డబ్బులివ్వాలి. ఆ! దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయుట అది యేసుక్రీస్తుకే సాధ్యము. ఆ యేసుక్రీస్తు మనస్సును మనము, యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడు గదా! మనం ఆహ్వానించాము కదా! యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే, ప్రభువా నీ చిత్తము ప్రభువా. ప్రభువా నీకు తెలుసు, మాకేం తెలుసు భవిష్యత్తు. మేమైతే ఇట్లుంటే భలే ఉంటదనుకున్నాం. మా కుమారునికి, మా కుమార్తెకు మంచి వివాహము, మంచి ఉద్యోగము, మంచి చదువు, మంచి ఆరోగ్యం వస్తదని మా ఆలోచన. మా ఆలోచన. పుట్టిన పిల్లోడు అస్సలు కింద పడకుండా నడవాలి ప్రభువా. కింద పడితే గాయాలైతాయి అని అనుకునే బుద్ధి లేని మనస్సు. హ్మ్. భవిష్యత్తు మనకేం తెలుసండి.
వెంటనే అన్నిట్లో పాస్ అవ్వకుంటూ పోవాలనా? అన్నిట్లో పాస్ అవ్వకుండానే పోవాలా? ఫెయిల్ అయినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ ఆ ఆ జ్ఞానము, ఆ మార్పు, ఆ యూటర్న్, ఆ మనస్సు నొచ్చుకొనుట, పశ్చాత్తాపపడుట, ఫెయిల్ అయినటువంటి దాంట్లో నేర్చుకొనుట, ఇవన్నీ ఎన్ని మిస్ అవుతావు నువ్వు ఫెయిల్ ఫెయిల్ కాకుంటే? పరీక్షలోనా, ఆరోగ్యంలోనా, ఆత్మీయతలోనా, పరిచర్యలోనా? పరిచర్యలో ఫెయిల్ అయితే ఎంత జ్ఞానము! ఫెయిల్ అయినటువంటిది గుర్తిస్తే చాలా మంచి, చాలా చాలా మంచి. దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయుట ఈరోజు యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక పాఠం మనకు. దేవుని ప్రేమ యేసుక్రీస్తు విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నది. ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. నీ హృదయం నాకు తెలుసు, నీ ఉద్దేశము నాకు తెలుసు. మూడవ చెత్త ప్రార్థన ఏం తెలుసా అండి? ఇదిగో నేను మీ ఒక లిస్ట్ మొత్తం మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పుకోవడానికి. ఆత్మీయతను మనం ఇతరులకు చెప్పుకోవడానికి, మీ అందరి కొరకు, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, పాస్టర్లందరి కొరకు, సంఘాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం సార్ అని ఒక పేపర్ పెట్టుకొని, పుస్తకం పెట్టుకొని ఒక్కొక్కటి చదువుకుంటా పోవడము. ఈజ్ ఇట్ యువర్ హార్ట్? ఈజ్ ఇట్ యువర్ గాడ్లీ హార్ట్ దట్ ఇన్స్పైర్స్ యూ టు ప్రే ఫర్ దెమ్? తప్పు లేదు, నువ్వు లిస్ట్ పెట్టుకొని ప్రార్థన చేయటంలో తప్పు లేదు. కానీ ఎప్పుడైతే అది ప్రజలు గుర్తించాలన్నటువంటి ఉద్దేశం వచ్చిందనుకోండి, ప్రజలు గుర్తించాలన్నటువంటి ఉద్దేశం ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నీ నీరు గారిపోతాయి. చూడండి, దేవుడు ఒక ఒక వ్యక్తిలో కార్యం జరగాలంటే నాట్ ఓన్లీ ప్రార్థన, నీ ప్రార్థన నా ప్రార్థనతో అది సంపూర్ణం కాదండి. ఇంకా ఎవరు ప్రార్థన చేస్తుంటారో, దేవుడు ఆ వ్యక్తికి ఇంకా ఎంత సమయం పెట్టాడు, ఇంకా ఏం నేర్పించాలనుకున్నాడు, ఆ, ఈ ఈ ఈ శ్రమ, ఈ ఈ విఫలము, ఈ అనారోగ్యము ఎంతసేపు ఉంటే ఈ బిడ్డ నడవడానికి నేర్చుకుంటాడు, ఎంతసేపు ఈ కలవరం ఉంటే ఈ ఫ్యామిలీ సెట్ అవుతుంది అనేది ఆయన ప్లాన్ చేసి పెడితే, మనము అవసరం లేదు, నీవు అవసరం లేదు, నీ చిత్తం అవసరం లేదు, నీ ప్రణాళిక అవసరం లేదు, ఇప్పుడే స్వస్థత పడాలి, ఇప్పుడే పాస్ కావాలి. యేసయ్య హృదయములను పరిశీలించు వాడు దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులందరి కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. మనం వింటున్నప్పుడు ప్రార్థనలో మార్పులు చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి. వాక్యానుసారమైనటువంటి మారు మనస్సు ప్రార్థన విషయంలో మార్పులు. ఉమ్, ఏదైనా ఒక పెద్ద స్పెషల్ అకేషన్ వచ్చిందనుకో, నా ఆలోచన ఏమొస్తుంది తెలుసా అండి? నాకు ఆలోచన, ఎవరికి ప్రార్థన చేయాలి? పెద్ద పెద్ద వ్యక్తులు గుర్తుకొస్తారు, పెద్ద పెద్ద వ్యక్తులు గుర్తుకొస్తారు, ధనవంతులు గుర్తుకొస్తారు, నాకు సహాయం చేసేవారు గుర్తుకొస్తారు. చెత్త ప్రార్థనలు, చెత్త ఆలోచన. ఐ డోంట్ నో, ఆ మాట కఠినంగా అనిపడుతుందని. అంటే నా నా గురించి నేను మాట్లాడుతాను. ఎవరికి ప్రార్థన ఇవ్వాలి? అంత స్వార్థమే కదండి. మారు మనసు పొందితే ఎంత బాగుంటుంది కదా ప్రభు దగ్గర.
ప్రార్థన విషయంలో అంటే డోంట్ ప్లే విత్ గాడ్. డోంట్ ప్లే విత్ గాడ్. నెవర్ డేర్ టు ప్లే విత్ గాడ్. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈరోజు అదొక్కటే పాఠం మనము నేర్చుకుంటే, సరిచేసుకుంటే, కొంచెం నిదానంగా స్టెప్ ఆగితే, దేవుని చిత్తం వైపుకు మన మనసు తిప్పితే, మన హృదయాల వైపుకు మనసు తిప్పుకుంటే, అసలు నా ప్రార్థనలు దేవుని దగ్గరికి పోతున్నాయా లేదా? ప్రభు నాకేం తెలుసు? అవి నీకు యుక్తముగా, నీకు ఇష్టముగా ఉన్నాయా లేదా నాకేం తెలుసు? 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో, ప్రభువా వీళ్ళందరూ ఐక్యంగా ఉండాలి ప్రభు, అది నీ చిత్తమే కదా. ప్రభు నువ్వు నాకు ఇచ్చినటువంటి మహిమ వీళ్ళకి రావాలి. అబ్బా మహిమ భలే వర్డ్, భలే పద, మహిమ మహిమ. ఏంటి మహిమ? 3:23లో ఉంటుంది మహిమ. రోమపత్రిక. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మహిమ అంటే ఏంది అనుకుంటున్నారు? అదే 1వ అధ్యాయంలో దేవుని మహిమను వీళ్ళు మార్చిరి, ప్రతిమా స్వరూపముగా పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు మనుషుల యొక్క రూపములో మహిమలను మార్చేసిండు. యేసుక్రీస్తుకి దేవుడిచ్చినటువంటి మహిమ ఏంటండి? ఆ మహిమ, మహిమ అంటేనే మనకు వెలుగు గుర్తుకొస్తుంది. మహిమ అంటేనే మనకు పెద్ద పెద్ద ప్రభావము, ఇక ఆనందము. నో నో నో, అది ఉంది. దేవుడు యేసుక్రీస్తుని ఎలాగు మహిమపరిచాడు? శిలువను ఎక్కించుట ద్వారా, తిరిగి లేపుట ద్వారా యేసుక్రీస్తుని దేవుడు మహిమపరిచాడు. ఆ మహిమ కొరకు యేసుక్రీస్తు ప్రార్థించాడు, ఐక్యత కొరకు ప్రార్థించాడు, పరిశుద్ధత కొరకు ప్రార్థించాడండి. ఈరోజు ఒక గుడ్ న్యూస్, ఒక పాఠము 2. మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. ఆ ప్రార్థనలో వీఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేనున్నాను అక్కడ, నా హృదయం ఉంది, నా ఆత్మ యొక్క మనస్సు ఉంది, నా బలహీనత ఉందండి. ఆ బలహీనతను, ఆ మనస్సును, ఆ హృదయాన్ని మనము పరిశీలించుకుందాము. ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు పరిశీలిస్తాడు. నేర్చుకుందాము, మారు మనసు పొందుదాము. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. జీవం గల తండ్రి, ఈ ఒక్క వాక్యాన్ని ప్రభా నాలో ఫలింపచేయు. ప్రభా నా మనస్సును ఎరిగినటువంటి వాడు తండ్రి. నాకైతే భవిష్యత్తు తెలియదు ప్రభా, మాకైతే భవిష్యత్తు తెలియదు ప్రభా. నువ్వే నాయన మా ప్రార్థనలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.